బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారతీయులకు నిజంగా ఒళ్ళు మండిపోయే వార్త. ఎందుకు ఇంత మాట అంటున్నానంటే, ఇండియన్ క్రికెటర్లపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు పిచ్చికూతులు చూస్తూ ఉంటే రగిలిపోతూ ఉంటుందన్నమాట. మొన్నటికి మొన్న సూర్యకుమార్ యాదవ్ పట్ల ఎటువంటి దురుసు ప్రవర్తన వాళ్ళు వహించారో చూసాం. ఇప్పుడు ఈ వంతు ఇర్ఫాన్ పఠాన్కి సంబంధించి ఇర్ఫాన్ పఠాన్పై పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. మగాడివైతే ముందుకొచ్చి మాట్లాడంటూ పాక్ మీడియాలో ప్రేరేపణలకు సంబంధించి మనం చూస్తున్న ఈ బ్రేకింగ్ న్యూస్. ముందుకొచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడేవాడిని నేను మగాడని అనుకుంటానంటున్నాడు షాహిద్ అఫ్రిది. వెనకాల ఉండి ఎన్ని మాటలైనా అనుకో, కానీ ముందుకొచ్చి మాట్లాడు, అప్పుడు అన్నిటికీ సమాధానం చెప్తా అంటున్నాడు ఈ షాహిద్ అఫ్రిది. సోషల్ మీడియాలో నేను పెద్ద ఇండియన్ను, పాకిస్తాన్ వ్యతిరేకిని అని నిరూపించుకుంటూనే ఉంటాడు అంటూ సదరు యాంకర్కి చెప్పుకొచ్చిన సందర్భం ఈ సోకాల్డ్ పాకిస్తాన్ మాజీ క్రికెటర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షాహిద్ అఫ్రిది ప్రవర్తనపై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ చేశాడు. అఫ్రిది తనను బచ్చా అంటూ సంబోధించాడు అంటూ చెప్పుకొచ్చాడు ఇర్ఫాన్ పఠాన్. ఈ క్రమంలో ఇప్పుడు ఈ పాకిస్తాన్ మాజీ క్రికెటర్, సోకాల్డ్ మాజీ క్రికెటర్ అసలు మనిషి అని పిలవడానికి కూడా అర్హత ఉంటుందా ఈ వ్యక్తిని అనేది కలిగే సందేహం. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు పేలే ఈ వ్యక్తి కదా మొన్న ఏమన్నాడు, మే 10వ తారీఖున ప్రపంచమంతా చూసిందంట, పాకిస్తాన్ ప్రతాపాన్ని చూసిందంట. ఏంటి మోకరడం మీ ప్రతాపమా? కాళ్ళు వంగి వంగి వణక్కం పెట్టడం మీ ప్రతాపమా? దాంతోపాటు భారత్ తలదించుకుందంట. ఏం మాట్లాడుతున్నావు అఫ్రిది నువ్వు? అసలు నీకు బుర్ర పనిచేస్తుందా? అసలు నువ్వు మాట్లాడే మాటలేంటి? ఒక్కసారి ఈ సోకాల్డ్ షాహిద్ అఫ్రిది పిచ్చివాగుడు వాగాడు. అసలు అతను ఏం వాగాడు ఒకసారి విందాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒక్కసారి వీడేమంటున్నాడో చూడండి. ऐसी बात करें तो समझ नहीं आती बात के आप मैं चाहता हूं ये जो बातें किसी गुमान में रख रहे हैं लोगों को। जी फेस टू फेस किसी, मैं हमेशा कहता हूं कि मैं उसको मर्द मानता हूं कोई जो सामने खड़ा होकर बात करे, मेरी आंखों में आंखें डाल के बात करे। पीठ पीछे जितनी बातें करनी है कर ले, लेकिन मैं मानूंगा उस दिन की कोई सामने आके बात करे, फिर मैं मजा आएगा ना कि बात जवाब भी दे सके बंदा आराम से ना। ये झूठ का क्या जवाब दोगी मुझे अब पता है ना। अब रजाक ने भी आगे, रजाक तो वैसे भी मैं तो उसको अल्लाह मियां की गाय कहता हूँ, तो बेचारा उसने तो सब कुछ बता दिया। लेकिन आई थिंक वो वही सोशल मीडिया का दौर और अपने आप को बताना, साबित करना कि मैं बड़ा हिंदुस्तानी और मैं बड़ा पाकिस्तानियों के खिलाफ, और ये वो बेचारा सारी जिंदगी साबित ही करता रहेगा, देखते रहिएगा आप। అఫ్రిది మాట్లాడిన మాటలకు సంబంధించి ఒక్కొక్కసారి చూద్దాం, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు अगर ऐसी बात करें तो समझ नहीं आती बात के आप मैं चाहता हूं ये जो बातें किसी गुमान में रख रहे हैं लोगों को। जी फेस टू फेस किसी, मैं हमेशा कहता हूं कि मैं उसको मर्द मानता हूं कोई जो सामने खड़ा होकर बात करे, मेरी आंखों में आंखें डाल के बात करे। पीठ पीछे जितनी बातें करनी है कर ले, लेकिन मैं मानूंगा उस दिन की कोई सामने आके बात करे, फिर मैं मजा आएगा ना कि बात जवाब भी दे सके बंदा आराम से ना। ये झूठ का क्या जवाब दोगी मुझे अब पता है ना। अब रजाक ने भी आगे, रजाक तो वैसे भी मैं तो उसको अल्लाह मियां की गाय कहता हूँ, तो बेचारा उसने तो सब कुछ बता दिया। लेकिन आई थिंक वो वही सोशल मीडिया का दौर और अपने आप को बताना, साबित करना कि मैं बड़ा हिंदुस्तानी और मैं बड़ा पाकिस्तानियों के खिलाफ, और ये वो बेचारा सारी जिंदगी साबित ही करता रहेगा, देखते रहिएगा आप। जिंदगी भर ही साबित करते रहेगा, तुझको साबित करना पड़ेगा। जो तुम बात जो बोल रहा था ना, तुझको शायद साबित करना पड़ेगा कि तुम असली पाकिस्तानी हो, है ना अफरीदी? सही है ना? जो आपने बात बोल रहे थे, आपने जो बक रहे थे, वो क्या है? నువ్వు అంటున్న మాటలేంటి అఫ్రిది? ఏమంటే సామ్నే ఖడా హోకే బాత్ కర్లే. అసలు నీ ముందు నిల్చోవాల్సిన అవసరం మాకేంటి? మాకేంటి నీ ముందు నిల్చోవాల్సిన అవసరం మాకేంటి? నీకొచ్చిన పిచ్చివాగుడు వాగుతావు. ఏమంటావు? మే 10న ప్రపంచం చూసిందా? నీ సోకాల్డ్ ఎవడాడు జైషే మహమ్మద్కి సంబంధించి అనుకుంటా, వాడు మాట్లాడలే, వాడే చెప్పాడుగా హఫీజ్ సయీద్ కుటుంబాన్ని లేపేసింది భారత్ అని చెప్పి. ఇంకొక మాట కూడా ఏదో అన్నాడు, 56 గంటల్లోని ప్రతాపం ఏంటో, ఆ 56 గంటల్లోనే భారత ప్రతాపం ఏంటో చూపించిందని చెప్పి ఇండైరెక్ట్గా అన్న పరిస్థితి. రెండు రోజులు గుక్కపట్టి ఏడ్చారు. ఏకంగా మీరు గుక్కపెట్టి ఏడ్చారు.
బయట ప్రపంచానికి తెలియకుండా వినిపించకుండా వెళ్ళడుగు నీ ప్రధానికి చెప్తాడు ఏం జరిగిందో. నీ ముందు కళ్ళ ఏంటి ఇంకేదో అంటాడబ్బా, ఏంటి ఫేస్ టు ఫేసా? నీతో ఫేస్ టు ఫేస్ ఏంటి? నువ్వు వ్యవహరించిన తీరుకు సంబంధించి మాట్లాడితే ఫేస్ టు ఫేస్ మాట్లాడాలా? సమాధానం చెప్పు. నీకు దమ్ము లేదు అక్కడ. నువ్వేమో పిచ్చివాగుడు వాగుతావు. ఆ రోజు మాట్లాడిన మాటలు ఇఫ్ పాసిబుల్ మొన్న కూడా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడాడు. ఆ బయట కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు వీడిలా పేటరేగిపోతున్నాడు నేను చెప్తా కారణం ఏంటనేది. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎప్పుడైతే విజయం అన్నాడో బయటకు వచ్చి ఆపరేషన్ సింధూర్ తర్వాత వీడేమో బయట జెండా పట్టుకుని ర్యాలీ తీశాడు. మీకు గుర్తుందా? ఈ పిచ్చి కూతురు కూసే వ్యక్తి రోడ్ల మీదకి వచ్చి జెండా పట్టుకుని ర్యాలీ తీశాడు ఏకంగా రోడ్ల మీద. ఏదో విజయం సాధించేసినట్టుగా. ఏ విజయం సాధించావో ఒకసారి వెళ్ళి నీ ఫీల్డ్ మార్షల్ని అడుగు. ఏ విజయం సాధించేశారు ఒకసారి వెళ్ళి నీ షహబాజ్ షరీఫ్ని అడుగు. అండ్ ఇప్పుడు వీడొచ్చేమంటాడో తెలుసా? ఇప్పుడు వీడు ఇర్ఫాన్ పఠాన్ అంటాడు. ఇర్ఫాన్ పఠాన్ని మరి ముఖ్యంగా ఇక్కడ భారతదేశంలో ఉండి భారతదేశంలో పెరిగి గుర్తుపెట్టుకో షహీద్ అఫ్రిది. నీకు గుర్తులేదేమో. ఇర్ఫాన్ పఠాన్ సోదరుడి ఒక ఎంపీ, భారతదేశంలో ఒక ఎంపీ. అర్థమవుతోందా నీకు? భారతదేశంలో ఒక ఎంపీ. నువ్వు చూపించవయ్యా నీ దేశంలో మత సామరస్యాన్ని చూపించు. దాని గురించి మాట్లాడుకుంటే చరిత్ర ఇంకా గట్టిగా ఉంటుంది. అప్పుడెంత ఉండేవారు ఇప్పుడెంత ఉన్నారు మైనారిటీస్ అనే అంశానికి సంబంధించి మాట్లాడితే చరిత్ర తెలిసిపోతుంది మీది. అండ్ మీరు మాట్లాడతారా? అండ్ మీరు మాకు గుణపాఠాలు చెప్తారా? వెళ్ళి మాట్లాడు. వాడిని అడుగు ఫస్ట్. ఆ యూసఫ్ యుహానగర్ ఏమన్నాడు మొన్న? పంది అంటాడా సూర్యకుమార్ యాదవ్ని? అరే పేరు కూడా సరిగ్గా పలకడం రాని పిచ్చు కుక్కల్లారా మీరు. ఎదవ బుద్ధి వేసుకొని వాడెవడో మీకు చిన్న స్పేస్ ఇస్తాడంతే. ఆ స్పేస్లో విర్రవిగిపోయి నోటుకొచ్చింది మాట్లాడేసి నోటుకొచ్చింది పేటరెగిపోయి మీరు ఏదో దేశోద్ధారకులాగా మాట్లాడితే ఆ దేశం మళ్ళీ ఛీ అని మొహం మీద గాండ్రించి ఉమ్మేస్తుంది. చూసుకోండి. వాళ్ళు అడుగుతుంది పట్టెడు అన్నం పెట్టనంటూ ఉంటే దాని గురించి పట్టింపు లేదు మీకు. ఇప్పుడు మళ్ళీ పాలిటిక్స్లోకి వెళ్ళావు. ఏమంటాడు? ఫేస్ టు फेस सामने खड़ा होके बात कर ले. अरे तुझे आगे आने के लिए क्या जरूरत है भारत की? और तुझे क्या जरूरत है? बताओ क्या जरूरत है तुझे? और हिम्मत क्या होती है तुम लोगों को भारत के आगे खड़े होने के लिए? बताओ. मीकुना धैर्य में भारत मुंदु. शाहिद अफरीदी में सीधा एक की बात पूछता हूं मैं. जो बोल रहे थे ना May 10 का बारे में, पूछो आप क्यों खड़ा होने पाए? आपने जंग कंटिन्यू कर सकते थे ना आप लोग. तुम लोग जाके किसके पांव पकड़े? पूछो उनको. మీరు వెళ్ళి ఎవరి కాళ్ళు పట్టుకున్నారు అడుగు షాహిద్ అఫ్రిది. ఆల్రెడీ కొంతమంది కమెంట్ చేస్తున్నారు. డార్లింగ్ అని ఒక ప్రొఫైల్ కమెంట్ చేయడం జరిగింది. ఐఎమ్ ముస్లిం అండ్ ఐ డోంట్ లైక్ పాకిస్తాన్. ఇక్కడ ఎవరిని టార్గెట్ చేయడం కాదండి, వీళ్ళు మాట్లాడుతున్న మాటలకు సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ మీరు కమెంట్ చేసినందుకు. మన దేశంలో ఇంకా ఐక్యతా రాగం ఉంది. అఫ్కోర్స్ ఒక కుటుంబంలోనే చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. దాన్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళిపోతున్న సందర్భం. అలాంటిది ఇంత పెద్ద దేశం, 150 కోట్ల మంది ఉన్న ఈ దేశం ప్రజాస్వామ్యబద్ధంగా పరడవిల్లుతోంది. నూరేళ్లు పూర్తి చేసుకునేందుకు వడువడుగా అడుగులు వేస్తున్న ప్రజాస్వామ్య దేశం ఇది. అండ్ ఈ దేశాన్ని చూసి సహించలేక ముక్కలైపోతున్న ఆ పాకిస్తాన్ ప్రపంచాన్ని వీళ్ళు అతికించలేక వీళ్ళు మాట్లాడుతున్న మాటలున్నాయే అవి, ఆ మాట్లాడుతున్న మాటలు ప్రస్తుతం అందరి ఆగ్రహానికి లోనవుతున్నాయి. ఒక్కసారి వీడేమన్నాడో చూద్దాం. ఇది పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వీడు. ऐसी बात करें तो समझ नहीं आती बात के आप मैं चाहता खुद को किसी गुमान में रख रहे हैं लोगों को. जी फेस टू फेस मैं हमेशा कहता हूं कि मैं उसको मर्द मानता हूं कोई जो सामने खड़ा होके बात करे, मेरी आंखों में आंखें डाल के बात करे. पीठ पीछे जितनी बातें करनी है कर ले, लेकिन मैं मानूंगा उस दिन की कोई सामने आके बात करे, फिर मैं मजा आएगा ना कि बात जवाब भी दे सके बंदा आराम से ना. ये झूठ का क्या जवाब दोगी मुझे अब पता है ना. अब रजाक ने भी आगे, रजाक तो वैसे भी मैं तो उसको अल्लाह मियां की गाय कहता हूँ, तो बेचारा उससे
उसने तो सब कुछ बता दिया। खैर, लेकिन आई थिंक वो वही सोशल मीडिया का दौर और अपने आप को बताना, साबित करना कि मैं बड़ा हिंदुस्तानी और मैं बड़ा पाकिस्तानियों के खिलाफ, और ये वो बेचारा सारी जिंदगी साबित ही करता रहेगा। देखते रहिएगा। చూస్తున్నారా ఎటువంటి పిచ్చి ప్రేలాపన పేలుతున్నాడు, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు? ఇలా మాట్లాడితేనట ఏమని, తను ఒక భారత ప్రేమికుని, నేను ఒక ఇండియన్ని, అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ బద్ద వ్యతిరేకుని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి జీవితాంతం ప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు, చూస్తూ ఉండనంట. అరే నీకు మాట చెప్తా అఫ్రిది, నీ కనుక నిజంగా ఇండియాలో కాంటాక్ట్స్ ఉంటే, ఉన్నాయి కదా, నీ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, మాట్లాడు. కొన్ని సందర్భాల్లో కులాలు మతాలకు అతీతంగా పండుగలు చేసుకుంటాం. క్రికెట్ అంటే ఇంక మాకు అది కులాలు మతాలకు అతీతం, అది మాకు పండుగ వాతావరణం అంతే. అండ్ నీలాంటి ఇడియట్స్ మ్యాచ్ అంటే ఇంకా గట్టిగా ఉంటుంది మాకు. అండ్ నీలాంటి ఇడియట్స్ మాట్లాడుతూ ఉంటే అది ఇడియోక్రసీ అనాలా, ఇంకేమనాలా? ఏం మాట్లాడుతున్నావు? నో రిప్పితే చాలు. ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి మొన్న కూడా వీడు పిచ్చివాకుడు వాగాడు. మొన్న కూడా వీడు ఒక పిచ్చివాకుడు వాడుతున్నాడు. शाहिद अफरीदी सुन लो, शायद आप बोल रहे थे ना इरफान पठान के बारे में, शायद इरफान जी को ज़रूरत ही नहीं आपसे बात करने के लिए सीधा, मगर जो हमारी आवाज़ जो आ रही है आपके तक पहुंच रही है, होने से सुन लो आपने कि आपने जो किए थे, जो बात किए थे, शायद आपको यू हैव टू टेक इट बैक, आपको लेना ही पड़ेगा पीछे वो जो बातों को। एक तरीका सही नहीं है आपका तरीका को थोड़ा से अपने संभालना पड़ेगा आपको। जो आपको इन्फॉर्मेशन दे रहे थे और जो भी दे रहा है आपको, इन्फॉर्मेशन पूरा गलत है, ठीक है? थोड़ा से सोच के संभाल के बात करो, दुनिया देख रही है। क्योंकि आपने जो बड़े क्रिकेटर है ना, सो कॉल बड़े क्रिकेटर हो ना आपने, सही है ना आपने, तो सो कॉल बड़े क्रिकेटर हो आपने, थोड़ा से संभाल के बात कर लो। तेरी आपके देश की जो इज्जत को थोड़ा से बचा लो, कम से कम थोड़ा जो कुछ बचा है वो तो संभाल के बचा लो। जो बात बोल रहे थे ना आपने, शायद हम लोग ऐसे नहीं बोल सकते, सही है? आपके जो तरीके के जो बोलने के तरीके होते हैं ना, जो सूर्य कुमार यादव को सुहर कुमार यादव, आपके जो क्रिकेटर्स बोल रहे थे, जो एक्स क्रिकेटर्स, उनको बोलिए ऐसे बोलना, ऐसे नहीं बोलना, होने से नी कुदिरते చెప్పు వాళ్ళకి, అరే ఇలా మాట్లాడకూడదురా, ఇలా మాట్లాడకూడదు, దేశం పరువు పోతుంది అని చెప్పి. అండ్ ఇలాగే పిచ్చివాగుడు వాగుడుతూ కంటిన్యూ అయ్యావు అనుకో, నీ దేశంలో కూడా నేను అసహించుకుంటాను. నువ్వు చేసింది ఏంటో నీకు తెలుసు. అండ్ నీ ప్రవర్తన ఏంటో క్రికెట్ మ్యాచ్ చూసిన ప్రతి వాళ్ళకి అవగాహన ఉంది. నువ్వు ఇండియన్స్తో మ్యాచ్ అన్నప్పుడు నువ్వు ఎటువంటి వేషాలు వేసేవాడివి, నీ ఎమోషన్స్ ఏ స్థాయిలో ఉండేవి, వాటిని ఎలా నువ్వు ప్రజెంట్ చేసేవాడివి, హేమాహేమిలతో మ్యాచ్ అంటే నీ హావభావాలు ఎలా ఉండేవి, ఇవన్నీ ప్రపంచానికి తెలుసు. కాబట్టి ఈరోజు నువ్వేదో రాజకీయ నాయకుడిగా ఎదిగిపోవాలని ఒక దాన్ని ఏమంటారు, ఏదో అంటారు కదా, ఆ ఎదిగిపోవాలని ఒక అత్యాశతో నువ్వు పిచ్చిగా వాగకు షాహిద్ అఫ్రిది. కాస్త నోరుని